ఓకేనా? ఇందాడు ఏదో రాశారు, ఇది టోటల్ సబ్జెక్ట్స్ కన్వర్ట్ చేయడానికి టోటల్ మార్క్స్ అని ఎక్కడో రాశారు. ఇప్పుడు ఏం చేస్తాం అంటే టోటల్ ఫైండ్ అవుట్ చేస్తాం. టోటల్ కోసం ఏం చేస్తాం అంటే డబుల్ టోటల్ ఈక్వల్ టు, అక్కడ రాస్తున్నారు కింద రాయాలి కదా నెక్స్ట్ స్టెప్స్ లో. పర్వాలేదండి, ఎక్కడైనా పర్వాలేదు, మనం ఎక్కడైనా రాసుకోవచ్చా? ఎక్కడైనా రాయచ్చు. అంటే మనం రిజల్ట్ ఎక్కడ చూపిస్తున్నాం అన్నదాన్ని ఇక్కడ వాడుతున్నాం అనమాట దాన్ని. గ్రేడ్ అన్నది దేనిపైన డిసైడ్ చేస్తున్నాం అంటే టోటల్ 80% అయితే కనుక ఏ గ్రేడ్, 60% అయితేనేమో బి గ్రేడ్, 60 కానీ బిలో అయితే సి గ్రేడ్. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే టోటల్ బై 80% అంటే ఎంతండి? 380 240 కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చండి? టోటల్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 240. అంటే 240 కన్నా ఎక్కువైనా లేకపోతే ఈక్వల్ అయినా ఇది ఏమవుతుందంటే కన్సోల్ డాట్ రైట్ లైన్ గ్రేడ్ ఈజ్ ఏ. ఓకే. తర్వాత నెక్స్ట్ కండిషన్, ఇఫ్ టోటల్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇప్పుడు 60 అంటే 180 కదండి, 180 అయితే కన్సోల్ డాట్ రైట్ లైన్ గ్రేడ్ ఈజ్ బి. ఇంకా ఫైనల్గా ఉన్నది ఏంటండి? టోటల్ ఈజ్ లెస్ దాన్ 180, అంటే 180 కన్నా తక్కువ ఉంటే ఏం చేస్తున్నాం అంటే సి గ్రేడ్. కన్సోల్ డాట్ రైట్ లైన్ గ్రేడ్ ఈజ్ సి. ఓకే కదా. అంటే మనం ఇంతకు ముందు మన నోట్ ప్యాడ్ అది ఎరేజ్ అయిపోయింది, డిలీట్ అయిపోయింది. సో ఏం చేసాం, పాస్ అయితే గ్రేడ్ చూపిస్తున్నాము. తర్వాత ఏం చేయాలి? ఫెయిల్ అయితే ఏం చేయాలి? ఫెయిల్ అయితే ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాలో చూపించాలి. సో ఎలా చెక్ చేస్తాం? ఇఫ్ M1 ఈజ్ లెస్ దాన్ 35, అంటే మార్క్స్ 1 35 కన్నా తక్కువ ఉంటే అని కన్సోల్ డాట్ రైట్ లైన్ ఫెయిల్డ్ ఇన్ M1, అంటే మార్క్స్ 1లో ఫెయిల్ అయిపోయాయని చెప్తాం. ఇఫ్ M2 ఈజ్ లెస్ దాన్ 35 అయితే M2లో ఫెయిల్ అయిపోయాడని చెప్తాం. ఇఫ్ M3 ఈజ్ లెస్ దాన్ 35 అయితే M3లో ఫెయిల్ అయిపోయాడని చెప్తాం. ఓకే కదా. ఓకే. ఇలా ఏ ఎగ్జాంపుల్ అయినా స్టెప్ బై స్టెప్ చేస్తామండి. అయితే ఇంకా అయిపోలేదు, కొంచెం దీన్ని ఫినిషింగ్ ఇవ్వాలి. అదేంటి అనేది మనం ఒకసారి అవుట్పుట్ చూసి చూద్దాం. ముందుగా ఫస్ట్ నేను ఫెయిల్ చేసేస్తానండి. ఫెయిల్ చేస్తే ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాలో మనకి చూపించాలి. సో 55, సారీ అది నేమ్ అవుతుందండి యాక్చువల్గా. 55 అన్నది నేమ్. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్స్ ఆన్సర్ చేస్తున్నా. 89, 98, లాస్ట్ సబ్జెక్ట్ వచ్చి నేను 33 ఇస్తున్నా. అంటే ఇప్పుడు ఏమని చూపిస్తుంది ఇక్కడ మనకి? ఫెయిల్డ్ ఇన్ 33 అని చూపిస్తుంది. 2 మెసేజ్ చూపిస్తుంది. ఒకటి ఏంటంటే నేమ్ ఇక్కడ మనం 55 అని ఇచ్చాం. సో 55 యువర్ రిజల్ట్ ఈజ్ ఫెయిల్, ఫెయిల్డ్ ఇన్ M3 అని చూపిస్తుంది. అర్థమైంది కదా. ఇక్కడ 55 అన్నది నేమ్ అండి, కన్ఫ్యూజ్ అవద్దు. పొరపాటున నేను నేమ్ బదులుగా నెంబర్ ఇచ్చేసాను. ఓకే కదండి. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కరెక్ట్ అంటే పాస్ మార్క్స్ ఇస్తాను అన్నీ కూడా. అంటే మనకి గ్రేడ్స్ చూపించాలి ఇప్పుడు. సో నేమ్ రాజు, ఏంటి మార్క్స్ ఎంటర్ చేయాలి. 98, 85, దెన్ 65 లేదా 35 ఇస్తున్నా. సో గ్రేడ్ ఏమవుతుందండి? బి గ్రేడ్. అంటే యావరేజ్ 60 to 80 మధ్యలో ఉందన్నమాట. అంతే కదా. రైట్. నౌ
ఈసారి సి గ్రేడ్కి ఇస్తున్నాను. సి గ్రేడ్ అంటే 35, 45, 55. సారీ, ఇక్కడ మళ్ళీ నేను 35 ఇస్తున్నాను. 35 అనేది నేమ్ కింద తీసుకుంటుంది. సో గ్రేడ్ అనేది ఏమిస్తుందండి ఇప్పుడు? సి వచ్చింది. నా ఏ గ్రేడ్. అయితే ఏ గ్రేడ్ ఇచ్చేటప్పుడు మనకి చిన్న మిస్టేక్ వస్తుంది. నేమ్ వచ్చి రాజు, 89, 98, సమ్ 87. సో ఇది ఏమొస్తుంది మనకి? ఏ గ్రేడ్ వస్తుంది. కానీ ఏ గ్రేడ్తో పాటుగా బి గ్రేడ్ కూడా ప్రింట్ చేస్తుంది. ఎందుకు అంటే అదే చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం ఏం యూజ్ చేసాం? ఓన్లీ ఇఫ్ 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 అని వాడాం. నిన్న మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నప్పుడు చెప్పాం. కంపైలర్ ప్రతిదీ చెక్ చేస్తుంది. ఇది చెక్ చేస్తుంది, ఇది చెక్ చేస్తుంది, ఇది చెక్ చేస్తుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది? ఇప్పుడు మనం 3 కూడా ఏ గ్రేడ్కి సంబంధించి ఎంటర్ చేసాం అంటే టోటల్ 240 కన్నా ఎక్కువ ఉంటుందండి. సో కండిషన్ ఇది ట్రూ అవుతుంది, ఇది ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది కంపైలర్. అంటే ఇక్కడ ఈ ఉన్న సిచ్యువేషన్లో ఏమవుతుందండి, అది వచ్చి దీన్ని కూడా చెక్ చేస్తుంది. చెక్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇది కూడా ట్రూయే కదా, 240 కన్నా ఎక్కువ అంటే 180 కన్నా కూడా ఎక్కువ అవుతుంది కదా. కాబట్టి గ్రేడ్ బి అన్నది కూడా మనకి ప్రింట్ చేస్తుంది అనమాట. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం వాడాలంటే ఎల్స్ ఇఫ్ అనేది వాడాలి. ఇక్కడ అసలు కండిషన్ అవసరం లేదు మనకి, ఎల్స్ అని ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మాడిఫై చేయడం వల్ల కంపైలర్ ఇది చెక్ చేస్తుంది. ఇది ట్రూ అయితే ఇంక ఈ రెండింటిని చెక్ చేయదు అనమాట. ఒకవేళ ఇది ఫాల్స్ అయింది అనుకోండి, ఇది చెక్ చేస్తుంది. ఇది ట్రూ అయితే ఇది చెక్ చేయదు. ఇంకా ఇప్పుడు ఈ రెండు కూడా ఫెయిల్ అయినాయి అనుకోండి, ఇంకా బ్లైండ్ గా ఇది ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఈ సిచ్యువేషన్ లో మనకి ఇది కరెక్ట్. కానీ వేరేజ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదే కరెక్ట్ అండి. ఎందుకంటే మనం ప్రతి సబ్జెక్టు చెక్ చేయాలి. అర్థమవుతుంది కదా. ఇక్కడ మీరు ఇఫ్ ఎల్స్ ఇఫ్ అలా రాశారనుకోండి, ఇది ట్రూ అయితే మిగతా 2 వదిలేస్తుంది. ఒకవేళ 3 ఫెయిల్ అయ్యాడు అనుకోండి, 3 చూపించాలి కదా మనం. కాబట్టి ఇక్కడ సింపుల్ ఇఫ్ కరెక్ట్ అండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది కరెక్ట్. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. అంటే వ్యాలిడేషన్స్ రాసుకోవాలి. ఇంకాను వ్యాలిడేషన్స్ పక్కకు పెట్టేసినట్లయితే ఇది మనకి సరైనటువంటి అవుట్పుట్ ఇస్తుంది అన్నమాట. అర్థమైంది కదండి. సో ఈ ఎగ్జాంపుల్లో మనం సింపుల్ ఇఫ్ వాడాము, ఇఫ్ ఎల్స్ ఇఫ్ వాడాము, నెస్టెడ్ ఇఫ్ వాడాము, ఇఫ్ కండిషన్ లో మళ్ళీ ఇఫ్ కండిషన్ ఇదిగోండి. ఇఫ్ కండిషన్ లో నేను మళ్ళీ ఇఫ్ కండిషన్ రాశానుగా. అవునండి, ఇక్కడ ఎల్స్ లో మళ్ళీ ఇఫ్ కండిషన్ రాశాను. కానీ టోటల్ మార్క్స్ అన్నారు కదా, M1, M2, M3 అని, M1 ప్లస్ M2 ప్లస్ డబుల్ ఎందుకంటే టోటల్ మార్క్స్ ఎంటర్ చేసి సరిపోతుంది మనం. అర్థం కాలేదండి. ఇక్కడ మీరు డబుల్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు M1 ప్లస్ M2 ప్లస్ M3 అన్నారు కదా. అవునండి. అసలు డబుల్ ఎందుకనాలి? టోటల్ మార్క్స్ అంటే మనకు డైరెక్ట్ ఒక క్లారిటీ ఉంటుంది కదా. అంటే ఇది డేటా టైప్ అండి. ఇక్కడ మనం మరి M1 M2 అని డబుల్ టైప్ ఎలా డిక్లేర్ చేసాము, టోటల్ ని కూడా డబుల్ కింద డిక్లేర్ చేసాం అనమాట. ఓన్లీ వన్స్ మాత్రమే రాస్తాం మనం. నెక్స్ట్ టైం టోటల్ అయినా ఇక్కడ చూడండి, టోటల్ అయినా యాక్సెస్ చేస్తున్నాం. అంటే టైప్ అనమాట. టోటల్ ఏ టైప్ అంటే డబుల్ టైప్ అనమాట. ఇక్కడ డబుల్ ఎంత తీసుకున్నాం అంటే ఇక్కడ 3 ఉన్నాయి డబులే కాబట్టి మనం ఖచ్చితంగా డబుల్ తీసుకున్నాం. ఇక్కడ ఇంటిజర్ అయితే ఇక్కడ ఇంటి తీసుకోవచ్చు మనం. సో ఇది మనకి ఇంకొంచెం కన్ఫ్యూజ్ వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చూపిస్తున్నాం అండి, మనం ఎంటర్ నేమ్ అండ్ 3 సబ్జెక్ట్స్ మార్క్స్ అని చూపిస్తున్నాం కదా. దీన్ని ఇంకొంచెం మనం క్లారిటీగా రాసుకోవచ్చు అండి. ఎలా అంటే ఎంటర్ నేమ్. సో ఏమవుతుంది, యూజర్ ఎంటర్ చేస్తాడు నేమ్ మాత్రం. తర్వాత ఏం చేస్తామండి, మళ్ళీ ఇక్కడ ఒక మెసేజ్ చూపిస్తాం, ఎంటర్ సబ్జెక్ట్ 1 మార్క్స్. అతను సబ్జెక్ట్ 1 ఎంటర్ చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాము, సబ్జెక్ట్ 2 మార్క్స్. దీని తర్వాత మళ్ళీ ఏం చేస్తాము, సబ్జెక్ట్ 3 మార్క్స్. అంటే ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.
అంటే అతనికి ఏం కన్ఫ్యూజ్ లేకుండా ఎంటర్ నేమ్ అంటుంది. ఇంతకుముందు చూడండి మనమే కన్ఫ్యూజ్ అయ్యాం, పొరపాటు నేమ్ బదులు మార్క్స్ కొట్టేసి. ఇప్పుడు ఏమవుతుంది, నేమ్ ఎంటర్ చేస్తాడు. సో రాజు, ఎంటర్ సబ్జెక్ట్ 1 మార్క్స్ 85, ఎంటర్ సబ్జెక్ట్ 2 98, ఎంటర్ సబ్జెక్ట్ 3 88. రాజు, యువర్ రిజల్ట్ ఈస్ పాస్, గ్రేడ్ ఈస్ ఏ. అయితే అవుట్పుట్ చూపించే ముందు మనకు ఆల్రెడీ తెలుసు ఇది. సింపుల్గా నేను ఏం చేస్తున్నానండి, ఇక్కడ console.clear అని పెడుతున్నాను. అంటే ఎగ్జిస్టింగ్ మనం ఎంటర్ చేసిన డేటా అంతా క్లియర్ చేసేస్తుంది అనమాట. అంటే చూడండి ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తుంది. సో నేమ్ రాజు, సమ్ మార్క్స్ ఎంటర్ చేస్తున్నాను. ఇంతకుముందు మనం ఎంటర్ చేసిన అన్ని కనిపించినప్పుడు ఇప్పుడు ఏం చేస్తుంది, క్లియర్ చేసి నెక్స్ట్ డేటా. అవును, అంటే ప్రీవియస్ డేటా అంతా క్లియర్ చేసేస్తుంది. సో ఇది మనకి ఫుల్ బ్లెడ్జ్డ్ ఒక ఎగ్జాంపుల్ అండి. అది అర్థమైంది కదా? ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఒకసారి ప్రాక్టీస్ చేయండి. రేపు మనం పంపిస్తా అండి మీకు. ఫస్ట్ ఆల్రెడీ కన్వర్ట్ చేసింది ఉంది, అది ఇంకొక 10 minutes బట్టిలా ఉంది. అది కన్వర్ట్ చేయకపోతే వీడియో రాదు కదండి. నేను అది చేసి పంపిస్తాను, నేను మెయిల్ పెడతాను మీకు. బాయ్ సార్. నేను మార్నింగ్ చెప్పండి. నేను ఇప్పుడు ఇది మన క్లాస్ కంటిన్యూ అవ్వాలంటే కంపల్సరీ నెట్ కావాలా? ఉండాలండి, నెట్ ఉండాలి కదా. ఓకే, అంటే వీకెండ్ నేను ఇంటికి వెళ్ళే ప్లాన్ అవుతుంది, నెట్ ఉంటుందా లేదా అని. ఏదైనా మోడెం లాంటిది ఏదైనా తీసుకెళ్తే 3G మోడెం అని. ఓకే సరే. ఓకే, రేపు మార్నింగ్ మీకు 7:30 7:30నా? ఓకే, బై కార్తిక్. గుడ్ నైట్.